Hi, welcome to my channel G1 Cricket Reviews. వెల్కమ్ టు మ్యాచ్ నెంబర్ 24 పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ వాంకెడోలో జరుగుతుంది అండ్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. అండ్ వీళ్ళ ప్రీవియస్ హెడ్ టు హెడ్ విషయానికి వస్తే టోటల్ 34 మ్యాచెస్ ఆడారు. అందులో దే బోత్ ఆర్ విత్ 7 ఈక్వల్ 17 విన్స్ తో ఉన్నారు. అండ్ పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలి, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో ఎన్సన్, జేవియర్ బాట్లెట్, విజయ్ కుమార్ వైశాఖ్, హర్షదీప్ సింగ్ అండ్ యుజ్వేంద్ర చహల్. వీళ్ళ ప్లేయింగ్ 11 లో ఏ చేంజెస్ లేవు. గత లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి వీళ్ళు సేమ్ ప్లేయింగ్ 11 తోనే ఆడుతున్నారు, ఏం చేంజెస్ చేయకుండా. సో మంచి కన్సిస్టెన్సీతో టీమ్ గెలుస్తుంది. అండ్ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ విషయానికి వస్తే క్వింటన్ డికాక్, రియాన్ రికల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, షెర్ఫెన్ రుతర్ఫర్డ్, నమందీర్, మయాంక్ కామత్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా. అండ్ వీళ్ళ ఇంపాక్ట్ లో వీళ్ళు గన్ఫర్, బాష్, రాజంగడ్ బావా, రాబిన్ మీన్స్ అండ్ అశ్వనీ కుమార్. సో ఈ రోజు ముంబై ఇండియన్స్ కి అనుజ్ మయాంక్ రావత్ డెబ్యూ చేస్తున్నాడు. ఇతను ఆల్రౌండర్, మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఆల్రౌండర్. అండ్ క్వింటన్ డికాక్ కూడా ఈరోజు ఈ సీజన్ లో తను ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు ముంబై ఇండియన్స్ కి. డ్యూ టు రోహిత్ శర్మ ఇంజురీ వల్ల రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడట్లేదు. సో ఓపెనింగ్ స్లాట్ లో క్వింటన్ డికాక్ రీప్లేస్మెంట్ గా వచ్చాడు. అండ్ ఈ రోజు ఓపెనింగ్ 2 సౌత్ ఆఫ్రికన్ ఓపెనర్స్ క్వింటన్ డికాక్ అండ్ రియాన్ రికల్టన్. వీళ్ళిద్దరూ ఫస్ట్ ఓవర్స్ లో కొంచెం స్లోగా ఆడారు. బట్ ఇమ్మీడియట్ థర్డ్ ఓవర్ లో హర్షదీప్ సింగ్ వేసిన ఒక ఎక్స్ట్రాడనరీ బాల్ కి రియాన్ రికల్టన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో ఆ వికెట్ తోటి హర్షదీప్ సింగ్ ఈ ఐపీఎల్ లో తను 100 వికెట్స్ ని కూడా కంప్లీట్ చేశాడు. అండ్ ఇమీడియట్ గా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు బ్యాటింగ్ కి. సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ బాలే డక్అవుట్ అయిపోవడం జరిగింది. హర్షదీప్ వేసిన నెక్స్ట్ బాల్ కి యుజ్వేంద్ర చహల్ కి క్యాచ్ ఇచ్చి తను కూడా అవుట్ అయిపోయాడు. సో 2 కన్సిక్యూటివ్ బాల్స్ లో 2 వికెట్స్ పడడంతో పవర్ ప్లే లోనే వీళ్ళకి టఫ్ సిచ్యువేషన్ వచ్చింది. అండ్ హర్షదీప్ వేసిన ఈ రోజు సెకండ్ ఓవర్ అండ్ ఫోర్త్ ఓవర్ లో ఓన్లీ తను 4 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్స్ తీసుకున్నాడు, ఒక ఎక్స్ట్రాడినరీ స్పెల్ వేశాడు. గత లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి హర్షదీప్ సింగ్ ఎవ్రీ మ్యాచ్ లో 45+ రన్స్ ఇస్తున్నాడు. బట్ ఈ మ్యాచ్ లో తను మంచి కంబ్యాక్ ఇచ్చాడు బౌలింగ్ లో, మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి మంచి వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఆఫ్టర్ సూర్యకుమార్ యాదవ్ నమందీర్ ని వీళ్ళు ఎర్లీగా బ్యాటింగ్ పంపించాడు. ఇన్స్టెడ్ ఆఫ్ తిలక్ వర్మ బదులు వీళ్ళు నమందీర్ ని పంపించారు. నమందీర్ కి చాలా ఎర్లీగా ఇమ్మీడియట్ ఓవర్ లోనే మార్కో ఎన్సన్ బౌలింగ్ లో ఒక మంచి లైఫ్ వచ్చింది. యుజ్వేంద్ర చహల్ ఒక సింపుల్ క్యాచ్ ని చహల్ క్యాచ్ మిస్ చేశాడు. సో ఒక మంచి ఆపర్చునిటీని వీళ్ళు వాడుకున్నారు. అండ్ క్వింటన్ డికాక్ కూడా ఆఫ్టర్ 2 వికెట్స్ లాస్ అయినా కూడా తన బ్యాటింగ్ ని తను ఎక్కడ డ్రాప్ అవ్వకుండా తను కన్సిక్యూటివ్ 4s and 6s తో పవర్ ప్లే లో వీళ్ళు 48 రన్స్ చేశారు. అండ్ నమందీర్ 27 రన్స్ చేశాడు అండ్ క్వింటన్ డికాక్ 18 రన్స్ చేశారు. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ పవర్ ప్లే తర్వాత వీళ్ళు ఎక్కడా కూడా మొమెంటం కోల్పోకుండా మంచి 4s and 6s తో స్ట్రైక్ ని రొటేట్ చేస్తూ మంచి బ్యాటింగ్ చేస్తారు. మిడిల్ ఓవర్స్ లో ఆఫ్టర్ 2 వికెట్స్ లాస్ తర్వాత వీళ్ళు ఎక్కడ కూడా మొమెంటం కోల్పోలేదు. క్వింటన్ డికాక్ ఈ రోజు తన ఫస్ట్ మ్యాచ్ ఈ సీజన్ లో ఆడుతున్నాడు ముంబైకి. అండ్ తను ఫస్ట్ మ్యాచ్ లోనే తను చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మంచి నాక్స్ తో, మంచి 4s and 6s తో ఒక మంచి బ్యాటింగ్ చేశాడు. అదర్ ఎండ్ లో నమందీర్ కూడా యుజ్వేంద్ర చహల్ వేసిన ఒక ఓవర్ లో తను స్టార్టింగ్ నుంచే 6s and 4s తో ఆ ఓవర్ లో వీళ్ళు ఏకంగా 19 రన్ చేశారు, 2 6s and 1 4. సో ఒక మంచి బ్యాటింగ్ చేశారు ఇద్దరు కలిసి. ఒక మంచి పార్ట్నర్షిప్ ని వీళ్ళిద్దరు బిల్డ్ చేశారు. అండ్ విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే క్వింటన్ డికాక్ 50 రన్స్ ని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఆఫ్టర్ పవర్ ప్లే 28 బాల్స్ లోనే తను 50 రన్స్ ని కంప్లీట్ చేసుకున్నాడు. మంచి బ్యాటింగ్ ఆడాడు. అండ్ అదర్ ఎండ్ లో నమందీర్ కూడా 50 రన్స్ ని కంప్లీట్ చేసుకున్నాడు. సో ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ 112 రన్స్ పార్ట్నర్షిప్ ని వీళ్ళు బిల్డ్ చేశారు. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇద్దరు 50 కంప్లీట్ చేసుకున్న తర్వాత శశాంక్ సింగ్ బౌలింగ్ వచ్చాడు. సేమ్ లైక్ లాస్ట్ మ్యాచ్ లో కూడా శశాంక్ సింగ్ ఒక మంచి పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు. యాక్చువల్ గా ఈ మ్యాచ్ లో శశాంక్ సింగ్ మిడిల్ ఓవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బాల్ హెడ్ కి తాకి తను ఒక 2 అవర్స్ గ్రౌండ్ బయటకు వెళ్ళాడు. బట్ ఇమీడియట్లీ తను గ్రౌండ్ లోకి వచ్చాక వేసిన ఫస్ట్ ఓవర్ లోనే ఫస్ట్ బాల్ కే తను నమందీర్ ని అవుట్ చేశాడు. సో బౌండరీ దగ్గర జేవియర్ బాట్లెట్ వాటిని ఒక ఎక్స్ట్రాడినరీ క్యాచ్ తో శశాంక్ సింగ్ అవుట్ అయ్యాడు. సో వీళ్ళ పార్ట్నర్షిప్ అనేది బ్రేక్ అయింది. టోటల్ వీళ్ళు 122 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు నిన్న ఈ మ్యాచ్ లో. 14th ఓవర్ లో వీళ్ళు పార్ట్నర్షిప్ అనేది బ్రేక్ అయింది. అప్పటి వరకు వీళ్ళు 136 రన్స్ 33rd వికెట్ పడిపోయింది. అండ్ ఆఫ్టర్ నమందీర్ హార్దిక్ పాండ్యా వచ్చాడు బ్యాటింగ్ కి. లైక్ అన్ఎక్స్పెక్టెడ్లీ రుతర్ఫోర్డ్ ని పంపించేది ఉండే, బట్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ వచ్చాడు. క్వింటన్ డికాక్ అదర్ ఎండ్ లో తను తన కైండ్ ఆఫ్ బ్యాటింగ్ తను చేస్తూనే ఉన్నాడు. ఫోర్స్ ని ఎక్కడ డ్రాప్ అవ్వకుండా తను మంచి బౌలర్స్ ని తను అటాక్ చేస్తూ 4s and 6s తో మంచి బ్యాటింగ్ చేసి తను సెంచరీని కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఈ మ్యాచ్ లో. తను 60 బాల్స్ లోనే 100 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడాడు క్వింటన్ డికాక్. రోహిత్ శర్మ ప్లేస్ లో వచ్చి అంత ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడి ముంబై ఇండియన్స్ కి ఒక స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్ ఇచ్చాడు. అండ్
కమింగ్ సీజన్స్ లో కూడా ఖచ్చితంగా క్వింటన్ డికాక్ ని వీళ్ళు ఖచ్చితంగా ఆడిపిస్తారు. అండ్ ఇమీడియట్లీ క్వింటన్ డికాక్ సెంచరీ తర్వాత మార్కో ఎన్సన్ వేసిన ఒక బాల్ లో బౌండరీ దగ్గర శ్రేయస్ అయ్యర్ చేసిన ఒక ఎక్స్ట్రాడినరీ ఫీల్డ్ ని 6 వే బాల్ ని తను హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో బాల్ ని త్రో చేసి లైక్ అవతల ఇంకొక ఫీల్డర్ క్యాచ్ పట్టాడు. బట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు శ్రేయస్ అయ్యర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను పట్టిన ఒక ఎక్స్ట్రాడినరీ క్యాచ్ అండ్ త్రో కి హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయాడు. సో దీంతో ముంబై ఇండియన్స్ మొమెంటం అనేది కంప్లీట్ గా బ్రేక్ అయిపోయింది. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయిన తర్వాత రూథర్ఫోర్డ్ వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ లో తను 70 రన్ చేశాడు విత్ ఇన్ 29 బాల్స్ లోనే. బట్ ఈ మ్యాచ్ లో తను హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయిన వెంటనే వచ్చిన తర్వాత హర్షదీప్ బౌలింగ్ లో మంచి యార్కర్ లెంత్ బాల్ కి తను క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. సో రూథర్ఫోర్డ్ కూడా ఎర్లీగా అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత అప్పుడు 19th ఓవర్ లో తిలక్ వర్మని వీళ్ళు బ్యాటింగ్ పంపించారు. ఎర్లీగా పంపించుంటే బాగుండే, బట్ 19th ఓవర్ లో తిలక్ వర్మ బ్యాటింగ్ వచ్చాడు. అండ్ ఫినిషింగ్ ఓవర్ లో వీళ్ళు ఒక 10 రన్స్ చేశారు. సో టోటల్ 195 రన్స్ మాత్రమే చేశారు. ఈవెన్ దో క్వింటన్ డికాక్ సెంచరీ చేసినా కూడా వీళ్ళు 195 రన్స్ వరకే చేయగలిగారు లాస్ ఆఫ్ వికెట్. అండ్ క్వింటన్ డికాక్ టోటల్ ఈ ఐపీఎల్ లో 3 సెంచరీ చేశాడు. వర్సెస్ పంజాబ్ కింగ్స్ 112 రన్స్ చేశాడు. అండ్ వర్సెస్ కేకేఆర్ 140 రన్స్ నాట్ అవుట్ ఎల్ఎస్జీ లో ఉన్నప్పుడు తను చేశాడు. అండ్ ఆర్సీబీ మీద 108 రన్ చేశాడు. అది ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ లో ఉన్నప్పుడు తన ఫస్ట్ సెంచరీ చేశాడు. టోటల్ 3 సెంచరీ చేశాడు. అండ్ ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ టీమ్ లో ఇండివిజువల్ హైయెస్ట్ స్కోర్స్ విషయానికి వస్తే సనత్ జయసూర్య టాప్ లో ఉన్నాడు 124 రన్స్ తోటి చెన్నై సూపర్ కింగ్స్ గా. అండ్ రోహిత్ శర్మ సెకండ్ పొజిషన్ లో 118 రన్స్. అండ్ క్వింటన్ డికాక్ 113 రన్స్ తో తను థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే రియాన్ రికల్టన్ చాలా ఎర్లీగా అవుట్ అయిపోయాడు 2 రన్స్. బట్ క్వింటన్ డికాక్ 112 రన్స్ చేశాడు. మంచి బ్యాటింగ్ తో 60 బాల్స్ లోనే తను 8 4s అండ్ 7 6 ఒక ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడు ఈరోజు. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ బాల్ డక్అట్ అయిపోయాడు. అండ్ నమందీర్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి తను ఈరోజు ఒక మంచి నాక్ ఆడే తనకి ఆపర్చునిటీ వచ్చింది. అండ్ తను ఆ ఆపర్చునిటీని మంచిగా యూజ్ చేస్తున్నాడు. 50 రన్స్ చేశాడు 31 బాల్స్ లో 3 4s అండ్ 3 6. మంచి స్పిన్ బౌలింగ్ లో చహల్ బౌలింగ్ లో మంచి రన్స్ 4s and 6 మంచి బ్యాటింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఓన్లీ 14 రన్ చేశాడు 1 6 కొట్టాడు ఎర్లీగా అవుట్ అయిపోయాడు. సో తర్వాత వచ్చిన బ్యాటర్స్ ఎవరు రన్స్ ఏం చేయలేదు. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే పంజాబ్ బౌలర్స్ శశాంక్ సింగ్ వీళ్ళ నమందీర్ అండ్ క్వింటన్ డికాక్ పార్ట్నర్షిప్ ని తను బ్రేక్ చేశాడు. యుజ్వేంద్ర చహల్ 3 overs లో 40 రన్స్. మార్కో ఎన్సన్ 4 overs 30 రన్స్ 1 ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా విజయ్ కుమార్ వైశాఖ్ వికెట్స్ ఏం తీసుకోలేదు 3 overs 36 రన్స్ ఇచ్చాడు. అండ్ జేవియర్ బాట్లెట్ కూడా వికెట్స్ ఏం తీసుకోలేదు 4 overs 39 రన్స్ ఇచ్చాడు. హర్షదీప్ సింగ్ ఈ రోజు ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ ఇచ్చాడు. గత లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి తను కన్సిక్యూటివ్ వైడ్ ఫోర్స్ సో తను ఎవ్రీ మ్యాచ్ లో తను 40+ రన్స్ ఇచ్చాడు. బట్ ఈ మ్యాచ్ లో తను ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ ఇచ్చాడు. ఫస్ట్ స్పెల్ లోనే తను 2 overs లో 3 రన్స్ 2 వికెట్. అండ్ నెక్స్ట్ స్పెల్ లో కూడా తను 10 రన్స్ ఇచ్చాడు. అండ్ ఫైనల్ ఓవర్ లో రూథర్ఫోర్డ్ లాంటి ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు. సో ఈ రోజు హర్షదీప్ సింగ్ ఒక మంచి బౌలింగ్ చేస్తాడు. అండ్ 196 టార్గెట్ తో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ వచ్చారు. ఓపెనర్స్ బెస్ట్ ఓపెనర్స్ గా పేరు తెచ్చుకున్నారు ఈ ఐపీఎల్ లో ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాన్ షారియా. వీళ్ళిద్దరూ ఒక మంచి స్టార్ట్ ఇచ్చారు పంజాబ్. ప్రియాన్ షారియా 2 4s and 1 6 అండ్ అదర్ లో ప్రభ్సిమ్రన్ కూడా ఒక మంచి స్టార్ట్ పంజాబ్ కి ఇచ్చారు పవర్ ప్లే లో. బట్ పవర్ ప్లే లో వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ గన్ఫర్ సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ లో వచ్చాడు. తను ఎర్లీగా ప్రియాన్ షార్యాని అవుట్ చేశాడు. సో వీళ్ళ ఓపెనింగ్ వికెట్ థర్డ్ ఓవర్ లోనే వాళ్ళ వికెట్ పడిపోయింది. అండ్ తర్వాత కూపర్ కన్నోలీ వచ్చాడు. కూపర్ కన్నోలీని కూడా గన్ఫర్ ఇమీడియట్ ఓవర్ లో తనని కూడా అవుట్ చేశాడు. సో గన్ఫర్ 2 ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు. సో ఆ తర్వాత వచ్చిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రభ్సిమ్రన్ సింగ్ తో కలిసి ఒక డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేశాడు. వీళ్ళు పవర్ ప్లే లో 2 వికెట్స్ పడిపోయినా కూడా స్కోర్ ని ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకుండా పవర్ ప్లే లో 6 runs 6 overs లో 61 రన్ చేశారు. అండ్ ఒక ఎక్స్ట్రాడినరీ పార్ట్నర్షిప్ ని వీళ్ళు బిల్డ్ చేశారు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ పవర్ ప్లే కూడా ప్రభ్సిమ్రన్ సింగ్ కంటిన్యూస్ హిట్టింగ్ తో స్కోర్ ని చాలా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు తన మిడిల్ ఓవర్స్ లో. అండ్ స్పిన్నర్స్ బౌలింగ్ లో ముఖ్యంగా మంచి బౌలింగ్ చేశాడు. గన్ఫర్ బౌలింగ్ అండ్ ముంబై బుమ్రా లాంటి బౌలర్స్ ని కూడా తను ఒక ఎక్స్ట్రాడినరీ ట్యాకిల్ చేసి ఒక మంచి 4s and 6 పంజాబ్ కింగ్స్ టార్గెట్ ని చాలా ఈజీ చేశాడు. అండ్ అదర్ ఎండ్ లో శ్రేయస్ అయ్యర్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ప్రభ్సిమ్రన్ సింగ్ చాలా ఎర్లీగా తను 50 రన్స్ ని కూడా కంప్లీట్ చేస్తున్నాడు. విత్ ఇన్ 28 balls లోనే తను 50 రన్స్ కూడా కంప్లీట్ చేశాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ అండ్ ప్రభ్సిమ్రన్ సింగ్ వీళ్ళ పార్ట్నర్షిప్ తో ఇంకొక వికెట్ లాస్ అవ్వకుండా వీళ్ళు టార్గెట్ ని చాలా ఎర్లీగా చేజ్ చేశారు. అండ్ మిడిల్ ఓవర్స్ లో తను ఆడిన ఒక ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ కి శ్రేయస్ అయ్యర్ కూడా తను 50 రన్స్ ని ఒక 30 balls లోనే తను కంప్లీట్ చేసినాడు. ఒక పిక్ బ్యాటింగ్ చేశాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ కూడా తను 75 రన్స్ ప్లేస్ చేశాడు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి సెకండ్ స్ట్రాటజిక్ టైం వరకు 146 రన్స్ చేశాడు 13 overs లో తీసుకున్నారు. అండ్ వీళ్ళు ఫస్ట్ పవర్ ప్లే స్కోర్ తీసుకుంటే 61 రన్స్ వచ్చాయి. బట్ విత్ ఇన్ 7 overs లో వీళ్ళు అరౌండ్ 80 odd runs కొట్టారు వితౌట్ ఎనీ వికెట్. అండ్ వీళ్ళిద్దరూ కలిసి 139 రన్స్ పార్ట్నర్షిప్ ని వీళ్ళు బిల్డ్ చేశారు. ఒక ఎక్స్ట్రాడినరీ మిడిల్ ఓవర్ పార్ట్నర్షిప్ ఈసారి పంజాబ్ ఈ మ్యాచ్ లో వాళ్ళు బిల్డ్ చేశారని చెప్పి
అండ్ ఇమ్మీడియట్ వీళ్ళ పార్ట్నర్షిప్ ని స్ట్రాటజిక్ టైం అవుట్ తర్వాత శార్దుల్ ఠాకూర్ బ్రేక్ చేశాడు. సో ఒక ఎక్స్ట్రాడినరీ బాల్ తోటి శ్రేయస్ అయ్యర్ ని అవుట్ చేశాడు. సో శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ లో తను 66 రన్ చేశాడు 35 బాల్స్ లో 5 ఫోర్సెస్ అండ్ 4 సిక్సెస్. ఒక మంచి బ్యాటింగ్ ఆడాడు. సో వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ అనేది 139 రన్స్ 78 బాల్స్ లో, ప్రొప్సిమ్రన్ సింగ్ 73 రన్స్ అండ్ శ్రేయస్ అయ్యర్ 66 రన్స్ బ్యాటింగ్ చేశాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ ఈ ఐపీఎల్ లో చూస్తుంటే తను ఇది కన్సిక్యూటివ్ హ్యాట్రిక్ ఫీస్ అని చెప్పొచ్చు. ఈ ఐపీఎల్ లో గత లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి తను బ్యూటిఫుల్ గా ఆడుతున్నాడు. చెన్నై మీద 50 రన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 69 రన్స్ నాట్అవుట్ అండ్ ముంబై మీద 66 రన్స్. ఒక మంచి స్ట్రైక్ రేట్, ఒక మిడిల్ ఆర్డర్ లో పంజాబ్ ఏదైతే కావాలో ఒక మంచి బ్యాటింగ్ ని తను ఇస్తున్నాడు. అండ్ అదర్ ఎండ్ లో ప్రొప్సిమ్రన్ సింగ్ కూడా లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి తను పంజాబ్ కి కావాల్సిన ఒక మంచి ఓపెనింగ్ ఇస్తాడు. ఈ సీజన్ లో అన్ని మ్యాచెస్ లో తను మంచి ఇన్నింగ్స్ ఆడాడు. జీటీ మీద 37 రన్స్, చెన్నై మీద 43 రన్స్, ఎస్ఆర్హెచ్ మీద 51 రన్స్ అండ్ ఈ రోజు ముంబై ఇండియన్స్ మీద 80 రన్స్ నాట్అవుట్ వితిన్ 39 బాల్స్ ఉన్నాయి. సో తను తక్కువ బాల్స్ ఆడి 200 స్ట్రైక్ రేట్ తను మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు ఈ సీజన్ లో పంజాబ్. అండ్ పంజాబ్ కింగ్స్ 198 రన్స్ చేశారు విత్ ఓన్లీ 16.3 ఓవర్స్ లోనే వీళ్ళు టార్గెట్ ని కంప్లీట్ చేశారు. అండ్ మంచి బ్యాటింగ్ తో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో బ్యాటర్స్ లో ప్రియాన్ చార్య తను ఎర్లీగా అవుట్ అయిపోయినా 2 4s and 1 6 తో 15 రన్స్ చేశాడు. అండ్ ప్రొప్సిమ్రన్ సింగ్ 80 రన్స్ చేశాడు. తను ఈసారి పంజాబ్ కి ఒక మంచి ఓపెనింగ్ ప్రొప్సిమ్రన్ ఇస్తున్నాడు. మంచి స్టాండ్ కూడా ఇస్తున్నాడు వికెట్ పడిపోకుండా. 39 బాల్స్ లోనే తను 11 4 6 80 రన్స్ చేశాడు. అండ్ కూపర్ కర్నూలి కొంచెం ఎర్లీగా అవుట్ అయిపోయాడు 17 రన్స్ 1 4 and 2 6. అండ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తను 66 రన్స్ చేశాడు 35 బాల్స్ 5 4s and 4 6. 180 స్ట్రైక్ రేట్ తో తను ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేసి మిడిల్ ఓవర్స్ లో మ్యాచ్ ని పంజాబ్ వైపు తను టర్న్ చేశాడు. అండ్ ఫైనల్ లో మార్కస్ స్టోయినిస్ వచ్చాడు ఆఫ్టర్ శ్రేయస్ అయ్యర్. తను 5 బాల్స్ లో 10 రన్స్ 4 మ్యాచ్ కంప్లీట్. అండ్ ముంబై ఇండియన్స్ బౌలర్స్ లో ఈ రోజు ఎవరు కూడా అంత మంచి బౌలింగ్ చేయలేదు. దీపక్ చహర్ 2.3 ఓవర్స్ వేసాడు 40 రన్స్. ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. ఈసారి దీపక్ చహర్ ఒక మ్యాచ్ లో కూడా తను ఎర్లీ వికెట్స్ తీసుకోలేదు అండ్ తను అంత మంచి ఫామ్ లో లేడు. అండ్ శార్దుల్ ఠాకూర్ కూడా చాలా రన్స్ ఇచ్చాడు 3 overs 42 రన్స్. అండ్ హార్దిక్ పాండ్యా 3 overs 39 రన్స్. జస్ప్రీత్ బుమ్రా 4 overs 41 రన్స్. జస్ప్రీత్ బుమ్రా ఈ ఐపీఎల్ లో 5 మ్యాచెస్ లో తను ఒక్క వికెట్ కూడా తీసుకోకపోవడం అనేది ఇది ఒక ఆశ్చర్యం అని చెప్పొచ్చు. తను ఈ సీజన్ లో 5 మ్యాచెస్ లో ఇప్పటి వరకు తను ఒక్క వికెట్ కూడా డెబ్యూ చేయలేదు. ఒక్క మ్యాచ్ లో కూడా తనకి వికెట్ పడలేదు. అండ్ ఎవ్రీ మ్యాచ్ లో తను 35+ రన్స్ ఇస్తున్నాడు. ఐ డోంట్ నో వై బుమ్రా తను వరల్డ్ కప్ లో అంత మంచి ఫామ్ లో బౌలింగ్ చేసి బట్ ఈ ఐపీఎల్ లో తన ఫామ్ ని కంటిన్యూ చేయలేదు. అండ్ గన్ఫర్ 2 ఎర్లీ వికెట్స్ ఇస్తున్నాడు 4 overs 31 రన్స్. అండ్ పంజాబ్ కింగ్స్ అగైన్ ఆన్ ద టాప్ విత్ +1 రన్ రేట్ తోటి వాళ్ళు 9 పాయింట్స్ తోటి టాప్ లో ఉన్నారు. అండ్ ఆర్సీబీ అట్ ద సెకండ్ పొజిషన్ అండ్ రాజస్థాన్ రాయల్స్ థర్డ్ లో ఉన్నారు. అండ్ ముంబై ఇండియన్స్ 9th పొజిషన్ లో ఉన్నారు విత్ 2 పాయింట్స్. ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు కేకేఆర్ మీద బట్ తర్వాత కన్సిక్యూటివ్ 4 లాసెస్ తో వాళ్ళు బాటమ్ పొజిషన్ లోనే ఉన్నారు. అండ్ ఈ రోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గోస్ టు హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ ఈ రోజు ఒక ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేశాడు. మంచి స్పెల్ వేశాడు. ఓపెనింగ్ లోనే 2 ఇంపార్టెంట్ వికెట్స్ సూర్యకుమార్ యాదవ్ లాంటి బ్యాటర్ ని తను ఎర్లీగా అవుట్ చేశాడు. అండ్ రయాన్ రికల్టన్ అండ్ ఫైనల్ లో చెర్ఫెన్ రుతర్ఫర్డ్ ని కూడా అవుట్ చేశాడు. అండ్ అవుట్ చేయడమే కాకుండా ఈ రోజు తను మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. రన్స్ ఏమి ఇవ్వలేదు అండ్ వైట్స్ కూడా ఏమి ఇవ్వలేదు. ఒక మంచి లైన్ అండ్ లెంత్ బాల్ తో తను ఈ రోజు ఒక మంచి పర్ఫార్మెన్స్. అండ్ పంజాబ్ కింగ్స్ టీమ్ ఈ సీజన్ లో వాళ్ళు ప్రతి మ్యాచ్ లో వాళ్ళు 100% ఇస్తున్నారు. అండ్ వాళ్ళు రన్స్ ఇస్తున్నా కూడా బౌలర్స్ వాళ్ళ టీం అనేది చేంజ్ చేయట్లేదు. అండ్ వాళ్ళ టీం ఈసారి ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే బ్యాటింగ్ లో టిల్ నౌ 6th బ్యాట్స్మెన్ కి ఒక బ్యాటింగ్ అనేది రాలేదు. అంత ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ ఇస్తున్నారు. టాప్ ఆర్డరే మ్యాచెస్ ని కంప్లీట్ చేస్తున్నారు. 200+ టార్గెట్ ని కూడా వీళ్ళు చాలా ఈజీగా చేస్తున్నారు. సో ఐ హోప్ వీళ్ళు ఖచ్చితంగా ఇదే మూమెంటం కొనసాగిస్తే ఈసారి కూడా వీళ్ళు టాప్ 2 లో ఖచ్చితంగా ఉంటారు.